ఈ జోక్ చూస్తున్నారా? సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయితే అందరూ స్కూల్కి వెళ్తున్నారు, వైభవ్ సూర్యవంశీ ఫ్రెండ్స్. బట్ వైభవ్ మాత్రం ఐర్లాండ్కి, ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు క్రికెట్ ఆడడానికి. వావ్, వాట్ అన్ అచీవ్మెంట్ కదా. ఎస్, ఈ వార్తలో పెద్ద వింత లేదు, విశేషం లేదు. అందరూ గెస్ చేశారు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో దుమ్ము రేపినందుకు ఖచ్చితంగా ఇండియన్ టీంలో ప్లేస్ కొడతాడు, దట్టు అది కూడా చాలా తొందరలోనే కొడతాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే సెలెక్ట్ అయిపోయాడు ఐర్లాండ్కి, ఇంగ్లాండ్కి. సూపర్ కదా. మొన్నటిదాకా ఐపీఎల్లో ఇండియన్ పిచ్ల మీద చూసినాం, ఇప్పుడు మనం ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఫాస్ట్ పిచ్ల మీద అండ్ సీమ్ పిచ్ల మీద మనం చూస్తాం. బా, ఏం అచీవ్మెంట్ ఇది. అండ్ ఇక ఏజ్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి మొన్నటిదాకా సచిన్ గురించి చిన్నప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. చాలా చిన్నప్పుడే సచిన్ క్రికెట్లోకి వచ్చాడని. 16 సంవత్సరాల 205 రోజులకి సచిన్ వచ్చాడు. ఇంకా వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే వచ్చేస్తున్నాడు. అతను ఆడే ఫస్ట్ మ్యాచ్ని బట్టి ఆ రోజు డిసైడ్ చేస్తారు 15 సంవత్సరాల సంథింగ్ ఈ రోజు నాడు వైభవ్ వస్తున్నాడు అని చెప్పేసి. సూపర్ రికార్డ్ కదా. బా, ఏమైనా వైభవ్ సూర్యవంశీ వర్త్. ఇప్పటికి ఇంకా పిల్లల్లాగా మాట్లాడుకుంటున్నాం. నిన్ననే కదా ఆయన ఏదో క్లాస్మేట్ల ఫోటో వైరల్ అయింది. మనోడు వాళ్ళందరితోనే. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో సూర్యవంశీ అతనితో వాళ్ళతో ఏం మాట్లాడతారో. ఈ జోకులు ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. అతని కెరీర్లో మాత్రం ఎదిగిపోతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. ఎనీవే, మొత్తానికి ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో కూడా మన సూర్యవంశీ దుమ్ము రేపాలని, అదే ఫామ్ కంటిన్యూ చేయాలని, మనకు ఆట మళ్ళీ చూపించాలని, చుక్కలేమో వాళ్ళకి చూపించాలని మనం కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ వైభవ్ సూర్యవంశీ. ఎంజాయ్.